మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాల తాలూకు అనుకూలత వల్ల పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి మనుషులు దొరుకుతారు, జీవితంలో భాగస్వాములుగా దొరుకుతారు. అంటే వివాహాది విషయాలకి కానీ, లేదా స్నేహితులుగా కానీ, లేదా భాగస్వాములుగా కానీ ఓ మంచి విజన్ ఉన్నటువంటి వాళ్ళు, దూరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి వారు, అలాగే ఎక్కువగా ఆలోచించేటువంటి వారు, ఇటువంటి వారు మీకు స్నేహితులుగాను భాగస్వాములుగాను ఇష్టపడేటువంటి వారుగాను తారసపడుతూ ఉంటారు. సత్సంగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి వృధాగా కాలక్షేపం చేసేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. కావలసినంత వరకు సమయాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి చెందించుకోవడానికో లేదా మరే ఇతరత్ర విషయాలకైనా సరే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఐశ్వర్యవంతులుగా మారడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఎక్కడా మీ ప్రయత్న లోపము ఉండదు, గ్రహస్థితి లోపము కూడా లేదు. ఎందుకంటే అటు లాభస్థానమందు శుక్రబుధులు పూర్ణంగా యోగిస్తూ ఉన్నారు, రాహువు యోగిస్తున్నారు, శని యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ శ్రమ ఉంటుంది, నిద్రపోవడానికి సమయం ఉండదు. 12వ స్థానంలో రవి కుజులు ఉండడం వల్ల స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోకుండా ఇతరుల గురించి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండడం, బంధువుల గురించనో స్నేహితుల గురించనో ఎక్కువగా తాపత్రయం ఉంటూ ఉండడం, ఇటువంటి వాటిన్నిటిని కూడా ఈ వారంలో గమనించవచ్చు. ఏదైనా ఓ పని ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నము లేకుండా ముందుకెళ్తుంది. అందువల్ల మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అరే నువ్వు చేయరా, నువ్వు చెయ్యేస్తే ఆగకుండా వెళ్ళిపోతుంది, లేదా అమ్మాయి నువ్వు పట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి విధంగా మీతో మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఒక అదృష్టవంతులుగా అందరూ గుర్తిస్తూ ఉంటారు. నిజానికి ఆ గుర్తింపు వల్ల కూడా మీకు ఆ అట్రాక్షన్ పవర్ పెరుగుతూ ఉంటుంది. 10 మందిని మీకు ఆకర్షించగలుగుతారు, మీ ప్రతిభని బయట పెట్టగలుగుతారు, మంచి స్టేజ్ దొరుకుతుంది, మంచి అవకాశం వస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి. మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలని ఆశించేటువంటి మకర రాశి వారు మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండాలి. సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.